హాయ్ హాయ్ పిల్లలు, జేషు వచ్చాడు. మంచి మంచి కథలతో, నవ్వుల సందడితో జేషు స్టోరీస్ కి స్వాగతం. ఇప్పుడు మన కథ మొదలు కాబోతుంది. ఇది ఒక ప్రకాశవంతమైన శుక్రవారము ఉదయం. రాము మరియు అతని స్నేహితులు స్కూల్కి సంతోషంగా వెళ్తున్నారు. కానీ రాము కొంచెం ఆందోళనగా ఉన్నాడు, ఎందుకంటే కొత్త టీచర్ రమ్య మేడం చాలా కఠినంగా ఉంటారు. క్లాస్లో రమ్య మేడం రామును మందలించారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. విశ్రాంతి సమయంలో రాము మరియు స్నేహితులు చెట్టు కింద చెప్పుకున్నారు, రమ్య మేడం ఎందుకు కోపంగా ఉంటారు. అవతలే ఉన్న రమ్య మేడం వాళ్ల మాటలు విని చింతించారు, కానీ ఏమీ అనలేదు. ఆ రోజు సాయంత్రం పార్క్ లో ప్రీతి మేడంను కలిశారు పిల్లలు. ప్రీతి మేడం పిల్లలకు రమ్య మేడం గురించి సున్నితంగా వివరించారు. రమ్య మేడం మీకోసం శ్రద్ధ చూపిస్తున్నారు. కొన్నిసార్లు ప్రేమ క్రమశిక్షణలా కనిపిస్తుంది. రాము మరియు అతని స్నేహితులు ఒక అందమైన క్షమాపణ కార్డ్ తయారు చేశారు. తరువాత కార్డును రమ్య మేడంకు ఇచ్చారు. ఆమె నవ్వుతూ అంగీకరించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. పిల్లలు మరియు టీచర్ సంతోషంగా కలిసి డాన్స్ చేశారు. ఈ కథలోని నీతి ఏమిటి పిల్లలు? క్రమశిక్షణ అంటే ప్రేమ, క్షమాపణలు మనస్సులను కలుపుతాయి.